దాదాపు 200 బిలియన్ల పాలపుంతలలో జీవము గల ఏకైక గ్రహము. ఏమైనా కనుమరుగవుతున్న నివాస స్థలాలు, క్షీణిస్తున్న జీవితం. మన నిర్లక్ష్యం మరియు ఉదాసీనత వల్ల మన భూమి ఇప్పుడు అంతరించిపోయే సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అసంఖ్యాకమైన సమస్యలు సంభవిస్తున్న ఈనాటి లోకంలో కళాశాల విద్యార్థుల పాత్రను ఎక్కువగా ప్రాముఖ్యత వహించబడుచున్నది. 2000 నుండి 2014 వరకు కళాశాల విద్యార్థుల జనాభా 100 మిలియన్ల నుండి 207 మిలియన్లకు పెరిగెను మరియు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంటుందని అంచనా. అమెరికాలోని యవ్వనస్తులలో స్వచ్ఛంద సేవకుల సంఖ్య దాదాపు 27% మాత్రమే. ఇది అమెరికాలో మాత్రమే సమస్య కాదు. ఇందువల్లే కళాశాల విద్యార్థులలో స్వచ్ఛంద సేవలో ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనది. అంతిమంగా కళాశాల విద్యార్థులు ప్రస్తుత నిరాశను ఆశగా మార్చగలరు. నిరీక్షణ కోల్పోయినట్లుగా కనపడిన అటువంటి నిరుత్సాహకరమైన లోకంలో భూమిని పునరుజ్జీవింపజేయుటకు కొత్త ఫ్రాంటియర్ అని పేరు పెట్టబడిన ఆశను పునరుద్ధరించుటకు ఒక అద్భుతమైన చొరవ ప్రారంభమైంది. మరల ఆశను విస్తరింపజేస్తున్న కొత్త వాలంటీర్. కథానాయకుడు మరెవరో కాదు, ఏటా 1 మిలియన్ ప్రజలు హింసకు తమ జీవితాలను కోల్పోతున్నారు. అటువంటి భయంకరమైన నేరాలను తగ్గించడానికి అసేజ్ నేర నిరోధక ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుంది. నేరాల నివారణకు పాత్ర విద్యను అమలు చేయడం, నేరరహిత పాఠశాలలను రూపొందించడానికి పరిపక్వత గల పౌర స్పృహతో భవిష్యత్తు తరాలను పెంపొందించడం, సిపిటిఈడి కార్యకలాపాల ద్వారా విస్మరించబడిన ప్రాంతాలను ప్రకాశిస్తూ వాటిని ఆహ్లాదకరమైన వాతావరణాలలోకి మార్చుట. ఈ లక్ష్యాలను సాధించడానికి అసేజ్ అనేక ప్రాథమిక, మధ్య మరియు ఉన్నత పాఠశాలలను సందర్శిస్తుంది. పౌర స్పృహను మేల్కొల్పడం మరియు ప్రకాశవంతమైన మరియు సురక్షితమైన నగరాలను రూపొందించడానికి స్థానిక సంఘాలతో కలిసి పనిచేయుచున్నది. నేరాల గురించి అవగాహన పెంచడంలో మరియు నిజానికి లోకంలో సున్నా నేరాన్ని తీసుకురావడానికి ఏదో చేస్తున్నందుకు అసేజ్ లో భాగమైన వారందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలిసి పనిచేయడం ద్వారా మేము మార్పును తీసుకురాగలము మరియు మీరు మార్పును తీసుకురాగలరు.
నేర తీవ్రత మరియు నివారణ యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే నేర నిరోధక క్యాంపెయిన్తో పాటు అసేజ్ వివిధ స్థానిక సంఘాల నుండి పాల్గొనడానికి చర్చా వేదికలు మరియు సెమినార్లను కూడా నిర్వహిస్తుంది. ప్రతి క్షణం మానవాళిని భయపెడుతున్న వాతావరణ విపత్తుల యొక్క పీడకల. దురదృష్టవశాత్తు ఇది ఇప్పుడు ఊహాత్మక దృశ్యం కాదు. వాస్తవానికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ లోపు పరిమితం చేయడానికి ఐపీసీసీ 2050 నాటికి కార్బన్ తటస్థతను సాధించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నది. ప్రధాన కార్బన్ సింక్లుగా ఉన్న అడవులు మరియు మహాసముద్రాలను రక్షించడంపై దృష్టి సారించి వాతావరణ మార్పుల ప్రతిస్పందన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనడం ద్వారా కార్బన్ తటస్థతను సాధించడంలో అసేజ్ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. అసేజ్ గుంపు చాలా బాగా పట్టుకోవటాన్ని నేను చూస్తున్నదేమనగా వారు దీని గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం. ఇది ఉత్సాహంగా ఉండటమే కాకుండా విషయం గురించి అవగాహన కూడా ఉన్న యౌవనుల బృందం. అది వారి క్రియలకు చాలా బలాన్ని ఇస్తుంది. చెట్ల పెంపకం, ఆక్రమణ జాతులను తొలగించడం మరియు స్థానిక మొక్కలను నాటడం వంటి కార్యకలాపాలు బాగా సంరక్షించబడిన భూ సంబంధమైన పర్యావరణ వ్యవస్థకు దోహదం చేయును. ఇంకా సముద్రం మరియు రెల్లు పడకలను శుద్ధి చేయడం వంటి వివిధ కార్యకలాపాల ద్వారా మేము సముద్ర పర్యావరణ వ్యవస్థను కూడా సంరక్షించడానికి కృషి చేస్తున్నాము. అలాగే కార్బన్ ఫ్రీ స్కూల్ కార్యకలాపాల ద్వారా భవిష్యత్తు తరమైన యువతకు వారి దైనందిన జీవితంలో పర్యావరణ పరిరక్షణ సాధనలో మేము చురుకుగా సహాయం చేస్తున్నాము. మీరు గొప్ప అంకితభావంతో చేపట్టే చిన్న కార్యములు మన గ్రహం పట్ల శ్రద్ధ వహింపుపై ప్రభావం చూపేలా మీరు అవకాశం కల్పించారు. మీరు ప్రపంచంలో మార్పును నడిపించే కథానాయకులు. వ్యక్తిత్వం మరియు స్వార్థం ఆధిపత్యం వహించే లోకము. ఇది అనివార్యంగా సమాజ స్పృహను మరియు నిస్వార్థతను నాశనం చేస్తుంది. అసేజ్ మన భూగ్రహం యొక్క పరిమితుల్లో ఎవరూ వెనుకబడని సమ్మిళిత ప్రపంచాన్ని సృష్టించడానికి సమాజ సేవా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
మీరు ప్రపంచవ్యాప్తంగా మరియు ఇక్కడ మా సంఘంలో ఎక్కువగా పనిచేస్తున్నందుకు అసేజ్ విద్యార్థులందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మీరు మా సంఘానికి చేస్తున్న సేవకు చాలా ధన్యవాదాలు. అసేజ్ కార్యకలాపాలు నిరాశలో ఉన్న అనేక మందిని ఓదార్చాయి మరియు వారికి హృదయపూర్వక ధైర్యాన్ని మరియు ఆశను ఇచ్చెను. నేటి ప్రపంచంలో విపత్తుల యొక్క తరచుదనం రోజురోజుకు పెరుగుతోంది. అసేజ్ అటువంటి విభిన్నమైన విపత్తుల పట్ల వేగంగా స్పందిస్తుంది మరియు నష్టాల నుండి వేగంగా కోలుకోవడానికి విపత్తు సహాయక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అటువంటి శిక్షణ ద్వారా ఏ సమయంలోనైనా సంభవించే విపత్తుల కొరకు మనం నిరంతరంగా సిద్ధంగా ఉండటమే కాకుండా బలమైన ప్రపంచ నెట్వర్క్ ఆధారంగా అసలైన విపత్తు సహాయక చర్యలలో అసేజ్ కూడా చురుకుగా సహకరిస్తుంది. నా స్నేహితుడు ప్రస్తుతం కూలిపోయిన భవనం యొక్క శిథిలాలలో ఉన్నాడు. నా హృదయం చాలా విచారంగా ఉంది. 2015 నేపాల్ భూకంపం యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలలో పాల్గొనడం ప్రారంభించి మేము సహాయక సామాగ్రిని అందించడం, నిర్వాసితులను ఓదార్చడం మరియు ప్రభావిత ప్రాంతాలను శుభ్రపరచడం వంటి సమగ్ర కార్యకలాపాలలో పాల్గొంటున్నాము. క్రొత్త పాఠశాల నిర్మించబడినందున మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇప్పుడు మనం బాగా చదువుకోవచ్చు. మేము భూకంపాలకు భయపడము. మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ కోరుకునే ఒక మంచి ప్రపంచం, ఒక మంచి జీవితం, ఒక మంచి భూమి. ప్రతి ఒక్కరూ కలిసి వచ్చి పాల్గొన్నప్పుడు మాత్రమే ఇది గ్రహించబడుతుంది. Cause and also solution to all problems. We, who will lead the future of mankind, resolve to become change makers. Today, the theme of this Global ASA Summit 2023 is Sustainable Society and Environment. With carbon ecosystem. We need to make a... I think we could all realize that. By one person or group's efforts. Now, starting today, these agendas will lead to action and we will lead a sustainable future. సంతోషకరమైన భూమి గురించి కలలు కనే అసేజ్ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు పౌర సమూహాలతో సంభాషిస్తుంది. వారు అంతర్జాతీయ సమాజంలో సమస్యలను పరిష్కరించడానికి సహకారం కొరకు ఒక వేదికను అందిస్తారు. అసేజ్ యొక్క హృదయపూర్వక కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పండితులను మరియు నిపుణులను హత్తుకున్నాయి. వారు కూడా అసేజ్కి చురుకుగా మద్దతిస్తున్నారు మరియు భాగస్వామ్యంలో పాల్గొంటున్నారు.
is about helping people. అసేజ్ గ్రూప్ యొక్క చర్యపై దృష్టి పెట్టడం పట్ల నేను ఆకట్టుకున్నాను. కాబట్టి మీ గ్లోబల్ నెట్వర్క్ మరియు మీ ఉత్సాహంతో మరియు ఇప్పుడు చర్యపై మీ దృష్టితో నేను చాలా ఆకట్టుకున్నాను. Refugiados da Venezuela, país bem que nós não tenhamos problemas. అసేజ్ ఒక గొప్ప పని చేసింది. ఇది అద్భుతమైనది. ఇది దాదాపు ప్రతి దేశంలో పెరిగింది. వారు ప్రపంచమంతటా ఉన్నారు. బ్రెజిల్కు సహాయం చేయడానికి స్వచ్ఛందంగా మరియు మరింత సామరస్యపూర్వకమైన, మరింత స్థిరమైన మరియు శుభ్రమైన గ్రహాన్ని ఎలా కలిగి ఉండాలో బ్రెజిలియన్లకు బోధించే విద్యార్థులైన మిమ్మల్ని స్వీకరించినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. where the Philippine Offshore Gaming Operations Hub was constructed. Sa University of Southeastern Philippines Gymnasium. We're told the administration is watching the events in the South China Sea very closely. Further escalation on the part. సంతోషకరమైన భూమి కొరకు అసేజ్ యొక్క చర్యలు వివిధ దేశాలలోని మీడియా ద్వారా 900 సార్లు నివేదించబడ్డాయి. అవి వారి చిత్తశుద్ధిని గుర్తించెను. చివరకు వారు వివిధ ప్రభుత్వాల నుండి 400లకు పైగా అవార్డులు పొందే విశేషమైన సాధనను సాధించారు. నిరాశలో ఉన్న వారికి సంతోషకరమైన భవిష్యత్తు. నిరాశతో తడిసిన ప్రపంచానికి మళ్లీ గొప్ప ఆశను తీసుకువచ్చారు. క్రొత్త ఫ్రాంటియర్, భూమిని పునరుద్ధరించడం, అసేజ్. మళ్లీ ఆశను విస్తరింపజేస్తున్న కొత్త వాలంటీర్. అసేజ్ అంటే ఇదే. నేను నా కళాశాల క్యాంపస్ నుండి మార్పును సృష్టించాలనుకుంటున్నాను. ప్రపంచాన్ని మార్చాలనే ఆసక్తి కలిగి ఉండేలా అనేక మందిని ప్రేరేపించాలనుకుంటున్నాను. నా వ్యక్తిగత ప్రయత్నాలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ నాలాంటి ఒక కళాశాల విద్యార్థి 100 లేదా 1000 ఏళ్లు దాటితే మనం చివరికి మన నగరాన్ని మరియు దేశాన్ని మార్చగలమని నేను నమ్ముచున్నాను. అందుకే భవిష్యత్తును రూపొందించడంలో నేను పాలుపంచుకున్న పని చాలా అర్థవంతమైనదని నేను నమ్ముతున్నాను. అమూల్యమైన ప్రజలు, అమూల్యమైన జీవితాలు, సంతోషకరమైన భవిష్యత్తును కాపాడుకోవడానికి హృదయపూర్వక ప్రయత్నాలు. క్యాంపస్లో, దేశంలో, ప్రపంచమంతటా అసేజ్ ద్వారా ఆ అద్భుతమైన యౌవనుల మార్పులు ప్రారంభమవుతుంది.